ఇలాగ ఎవరిని ఆయన ఎన్నడూ చేయలేదు, చరిత్రలో ఎన్నడూ మేము చూడలేదు. నువ్వు ఇలాగ ఒక్క రోజులోనే నీ 10 మంది బిడ్డలు పోయారంటే, నీ యొక్క ఒంటెలు చనిపోయినాయి అంటే, నీ పశువులు మరి ఇళ్ళు వాకిళ్ళు అన్నీ నష్టపోయినాయి అంటే, ఆరోగ్యం పోయిందంటే, నీ భార్య తిట్టి వెళ్ళిపోయిందంటే, నువ్వు ఎంత రహస్యమైన పాపో. దేవుడు అన్యాయస్తుడు కాదయ్యా, దేవుడు న్యాయవంతుడే. నువ్వేదో చేస్తున్నావు కాబట్టి నీకు ఇలా చేశానంటే, యోబు అన్నాడు, నేను నా నీతిని ఎలా రుజువుపరుచుకోగలను, దేవుడికే తెలుసు నా హృదయం అన్నాడు. ఇక హల్లెలూయా. తర్వాత చివరిలో ఏమన్నా తెలుసా, ఆ యొక్క శ్రమలు కష్టాలన్నీ వెళ్ళి తీరిపోయిన తర్వాత దేవుడు యోబు యొక్క 3 స్నేహితులను గద్దించాడు. ఆ నలుగురిలో ఒక ఆయన మంచిగా మాట్లాడతాడు, 3 ఆయన కొంచెం ఆయన ఇది రహస్య పాప అన్నట్టుగా మాట్లాడతాడు. ఆ 3 స్నేహితుల్ని గద్దిస్తాడు. గద్దించి, ఇదిగో మీ నిమిత్తం యోబు ప్రార్థన చేస్తేనే నేను మిమ్మల్ని అంగీకరిస్తాను, లేకపోతే అంగీకరించడం పోను అన్నాడు ఆయన. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళారయ్యా, మా కోసం నువ్వు ప్రార్థన చేయండి. యోబు ఆ 3 స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు వింటున్నారా, దేవుడు యోబు యొక్క ప్రార్థన బట్టి యోబు యొక్క ముఖాన్ని చూసి హల్లెలూయా వాళ్ళని క్షమించినట్టుగా మనం చూస్తాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము, యోబు గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అందుకే ప్రవక్త అంటాడు, నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు మొదటగా నువ్వు మేలు పొందుకుంటావు. హల్లెలూయా. అర్థమైందా మీ అందరికీ? కాబట్టి వారి కోసం కూడా దేవుడు కార్యములు చేస్తాడు. అలాగా మనం చూసినప్పుడు చాలా కార్యాలు మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. అలాగా ఆ కుటుంబ సభ్యులందరూ ప్రార్థన బట్టి, అలాగే శతాధిపతి ఉన్నాడు, తాను ఎంతగానో ప్రేమించే ప్రియమైనటువంటి దాసుడు ఉన్నాడు, అతడు చావు బ్రతుకులో ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు మరి ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు అని చెప్పేసి తన దాసులు పంపించినప్పుడు మరి అప్పుడు ప్రభు బయలుదేరతాడు ఆ శతాధిపతి ఇంటికి వెళ్తానికి. కానీ శతాధిపతి అంటాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి వచ్చుడు నేను పాత్రుని కాదయ్య, నువ్వు మాట మాత్రం సెలవు చాలు, నా ప్రియమైన దాసుడు బాగుపడతాడు. అంటే ఈ శతాధిపతి ఒక చాట ఉన్నాడు, తన దాసుడు ఇంటి దగ్గర ఉన్నాడు. అర్థమైందా మీ అందరికీ? ఎందుకంటే ఆ ప్రియమైన దాసుడు ఎంత నమ్మకస్తుడు, ఏ పని చెప్తే అది ఖచ్చితంగా చేస్తాడు. అలాంటి ప్రియమైన దాసుని పోగొట్టుకోవడానికి ఏ శతాధిపతి ఇష్టపడతాడా శతాధిపతి? అలాంటి దాసుడు ఎన్నడూ మాకు దొరకడు. అంత నమ్మకస్తుడు. అతను చావు బతుకులో ఉన్నాడు, అతను చనిపోవడం నాకు ఇష్టం లేదు, కానీ యేసయ్య దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నా దాసుడు బాగుపడతాడు. ఆయన వచ్చి చేతులు కూడా వేయక్కర్లేదు, ఆయన నా గుమ్మం కూడా తొక్కనక్కర్లేదు, కేవలం ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. అలాంటి అధికారం కలిగిన దేవుడు ఆయనని శతాధిపతి నమ్మి తన ప్రియమైన దాసుడి కోసము విజ్ఞాపన చేసినప్పుడు యేసు ప్రభు వారు సైతం ఆశ్చర్యపోయాడు, ఇశ్రాయేలులో ఇలాంటి విశ్వాసం నేను చూడలేదు అని. హల్లెలూయా. కాబట్టి నీ నమ్మిక చొప్పున జరుగుని వెళ్ళమనగానే శతాధిపతి ఇంటికి వెళ్ళాడు. తన దాసులు లేసి మంచం మీద కూర్చొని ఏయో ఫ్రూట్స్ తింటా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. శతాధిపతి అంటున్నాడు, ఇతను ఎప్పుడు స్వస్థత పొంది